హాయ్ అందరికీ నమస్తే అండి. జీవిత సత్యం ఏంటంటే, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే గాయపరుస్తున్నారో, నిన్ను చులకనగా చూసేవారు ఎవరైతే ఉన్నారో, ఇంకా నువ్వంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కలిపి నువ్వు చేయాల్సింది ఒకటే పని. అదేంటంటే, వాళ్ళు బాగుండాలని నీ మనస్ఫూర్తిగా కోరుకో. కష్టమే, బట్ దానికి దేవుని శక్తిని అడుగు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఇలాంటి వారిని నేను ఎలా క్షమించాలి, ఎలా వాళ్ళ మంచిని కోరుకోవాలి, నా వల్ల కాదు తండ్రి, నువ్వే నాకు సహాయం చేయని కోరుకోండి. ఎందుకంటే వాళ్ళు అనేసినవన్నీ అనేస్తారు, తర్వాత అవి తలుచుకుంటూ నువ్వు బాధపడతావు. తర్వాత ఆ బాధ కాస్త కోపంగా మారుతుంది, వాళ్ళని అనవసరంగా నువ్వు తిడుతూ ఉంటావు. అట్లా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి నీకు ఉన్న సంతోషం, నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ అన్నీ పోతాయి. సో వాళ్ళు అనేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళను క్షమించి నువ్వు హ్యాపీగా ఉండు, అయిపోతుంది కదా. సో కష్టమే, బట్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.